పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 35వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 36వ అధ్యాయం చదువుకున్నాం. మరియు ఎలీహు ఇంకా ఇట్లా నేను కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకా మాట్లాడవలసి ఉన్నది. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును. నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఆలోచించుము. దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. వారు సంఖ్యలతో కట్టబడిన ఎడల, బాధ పాసముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేసెను. ఉపదేశమును వినుటకై వారి చెవిని తెరవజేయుము. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబూచెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయెదరు. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషాగముల బ్రతుకు వంటిదగును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. న్యాయ విమర్శయు తీర్పును కూడుకొని ఉన్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో. జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోదువేమో. జాగ్రత్త పడుము. నీవు మొర్రపెట్టియు బల ప్రయత్నములు చేయుటయు బాధనందకుండా నిన్ను తప్పించిన జనులను తమ స్థలములో నుండి కొట్టివెయ్యు రాత్రి వలెనే కోరుకొనుము. జాగ్రత్త పడుము. చెడుతనమును చెయ్యకుండుము. దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును? మనుషులు కీర్తించిన ఆయన కార్యము మహిమపరచుటికై నీవు జాగ్రత్త పడుము. మనుషులందరూ దాన్ని చూచెదరు. నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు. ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములను వచ్చి విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఇంతటితో యోబు గ్రంథము 36వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 37వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.